Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. వెన్ డయాగ్రామ్స్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. చాలా ఒక ఇంటలెక్చువల్గా కూడా అనిపిస్తుంది. రీజనింగ్ పెరగడానికి హెల్ప్ చేస్తుంది మనకి. అంటే లాజికల్గా థింక్ చేయాలా, లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అంటారు. అందుకే దీన్ని మనము ఏదైనా కానీ అసంబద్ధంగా కాకుండా కొంచెము లాజికల్గా థింక్ చేయాలి అంటే ఇది మీకు హెల్ప్ చేస్తుంది. మామూలుగా కూడా మీకు రియల్ లైఫ్లో డెసిషన్స్ తీసుకోవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. కొంచెం ఎక్కువ ఎగ్జాంపుల్స్, డిఫరెంట్ మోడల్స్ హ్యాండిల్ చేశాను కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. బట్ మీరు చివరిదాకా చూడండి, ప్రాక్టీస్ చేయండి, మీ సొంతం చేసుకోండి ఈ కాన్సెప్ట్. ఇప్పుడు 2 సర్కిల్ వెన్ డయాగ్రామ్ అనుకోండి. ఇప్పుడు 2 సర్కిల్స్ ఉంటాయి ఇలాగా ఇంటర్సెక్టింగ్. ఎక్స్క్లూజివ్ అంటే మనం ఇది జనరల్గా ఈ కాన్సెప్ట్ కాదు, కలిసి ఇంటర్సెక్ట్ అయ్యే చోట దీన్ని ఇంటర్సెక్టింగ్ ఏరియా ఉంది కదా, దీన్ని ఏ ఇంటర్సెక్షన్ బి అంటారు సెట్ థియరీలో. ఒక్కొక్కసారి ఎప్పుడైనా నేను ఇట్లా వాడినప్పుడు మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏ బి అండ్ దిస్ ఇంటర్సెక్షన్ రావాలనుకోండి, మొత్తం యూనియన్ అంటారు దాన్ని. ఇట్లా మొత్తాన్ని కలిపితే యూనియన్, ఏ యూనియన్ బి అంటారు దాన్ని. సో ఇప్పుడు ఒక ప్రాబ్లంతో స్టార్ట్ చేద్దాం. In a class of 50 students, each of the student passed either in mathematics or in science or in both. 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఒక క్లాస్లో. దాంట్లో వాళ్ళు మ్యాథమెటిక్స్లో కానీ సైన్స్లో కానీ రెండిట్లో కానీ పాస్ అయినారు. 10 స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్. ఇప్పుడు మనం దాన్ని చూపించడానికి ఇలా గీసుకున్నాం. ఇది మ్యాథమెటిక్స్ అనుకోండి, ఇది వచ్చేసి సైన్స్. ఇంత కలిపి ఎంత అంటున్నాడు? 50 మంది ఉన్నారు అంటున్నాడు రెండిట్లో కలిపి. దెన్ దట్ ఈస్ టోటల్ ఈస్ 50. ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే 10 స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ బోత్. ఇది 2 కలిపి 10 మంది పాస్ అయినారు రెండిట్లో. అంటే కామన్గా ఏముంది, మ్యాథ్స్ పాస్ అయిన వాళ్ళు, సైన్స్ పాస్ అయిన వాళ్ళు అంటే 10 మంది ఉన్నారు. 28 పాస్డ్ ఇన్ సైన్స్. అంటే ఈ సైన్స్లో ఎంతమంది ఉన్నారు? 28 మంది ఉన్నారు. ఇప్పుడు ఫైండ్ హౌ మెనీ స్టూడెంట్స్ పాస్డ్ మ్యాథమెటిక్స్. ఇది ప్రశ్న. ప్రశ్నని ఫస్ట్ మనము ఒక బొమ్మలాగా వేసుకుంటే మనకేం తెలిసింది? మ్యాథమెటిక్స్లో ఎంతమంది పాస్ అయినారు అనే క్వశ్చన్కి వాడు ఆల్రెడీ ఇచ్చిన డేటా ఇక్కడ పెట్టుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేయాలి. మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఫ్రమ్ ది వెన్ డయాగ్రామ్ ఎక్స్ ప్లస్ 10 ప్లస్ 18 ఈజ్వల్ టు 50. ఎందుకంటే మొత్తం కలిపి 50 అన్నాడు కదా. సో ఇది తెలీదు ఎంతనో, ఓన్లీ మ్యాథ్స్ పాస్ అయిన వాళ్ళు ఎంతమందో మనకు తెలీదు. అందుకోసం మనం ఏం చేసాము, ఇక్కడ ఓన్లీ సైన్స్ పాస్ అయిన వాళ్ళని ఆల్రెడీ కనుక్కున్నాం. సైన్స్లో 28 ఉన్నారు, 10 మంది కామన్ ఉన్నారు కదా. ఓన్లీ సైన్స్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది? 28లో 10 తీసేస్తే 18 మంది ఉన్నారు. అది. సో ఇప్పుడు ఇది మిగిలింది ఎక్స్. ఎందుకంటే ఇప్పుడు యూనియన్ కావాలనుకోండి, ఎక్స్ ప్లస్ 10 ప్లస్ 18 అది 50. అంతా కలిపి 50 ఉన్నారు. మ్యాథ్స్ మాత్రమే ఎంతమంది ఉన్నారో తెలీదు. మ్యాథ్స్ అండ్ సైన్స్ 10 మంది ఆడే ఇచ్చాడు. తర్వాత ఓన్లీ సైన్స్ 18 మంది, అది మనం కనుక్కున్నాం. ఇప్పుడు ఏం చేయాలా? ఓన్లీ మ్యాథ్స్ కనుక్కోవాలి. ఓన్లీ మ్యాథ్స్కి ఈ 28 మందిని కలిపితే 50 వస్తుంది. టోటల్ వచ్చి 50. అంటే ఎంత? ఎక్స్ ఈజ్ ఓన్లీ మ్యాథ్స్.
50లో 28 తీస్తే 22 మంది ఎక్స్. ఇప్పుడు ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ మ్యాథమెటిక్స్, టోటల్ మ్యాథ్స్లో ఎంతమంది అని అడుగుతున్నాడు. అంటే ఓన్లీ మ్యాథ్స్ 22 మంది అండ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ 10 మంది, కాబట్టి ఏమైంది? 32 మంది అయింది. సో అర్థమైంది కదా? దిస్ ఈజ్ కాల్డ్ యూనియన్. యాక్చువల్లీ మ్యాథ్స్ అండ్ ఇది మొత్తం యూనియన్ కనుక్కోవాలంటే ఓన్లీ సైన్స్, ఓన్లీ మ్యాథ్స్ అండ్ ఇంటర్సెక్షన్, మ్యాథ్స్ అండ్ సైన్స్ చేసినామనుకో అప్పుడు అన్నీ వచ్చేస్తాయి. ఏ ఆన్సర్ కావాలన్నా మనం అప్పుడు తెలుసుకోవచ్చు. అప్పుడు టోటల్ మ్యాథ్స్ కావాలనుకో ఓన్లీ మ్యాథ్స్ అండ్ సైన్స్ చేస్తాం. ఓన్లీ సైన్స్ కావాలనుకో టోటల్ సైన్స్లో నుంచి కామన్ తీస్తాం. ఇట్లా అనమాట. ఇది మనము సింపుల్ బేసిక్స్ మనం అర్థం చేసుకోగలిగితే ఇవి కొంచెం ఇంకా కాంప్లెక్స్ లెవెల్లో పోను మనకి వస్తాయన్నమాట. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం తీసుకున్నాము. 2 స్టెప్స్లో చేస్తా పోతాను నేను. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఒక డయాగ్రామ్ డ్రా చేస్తాం వాడు ఇచ్చిన దానికి. సెకండ్ స్టెప్ ఏంటి? దాంట్లో మనము ఆన్సర్స్ కనుక్కోవడానికి ట్రై చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో ఉన్నాను. పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ 1 lakh. పాపులేషన్ అంటే టోటల్ ఇచ్చేసాడు, 1 lakh అంటున్నాడు. 1,00,000 మంది ఉన్నారు ఆ ఊర్లో. ఇప్పుడు దాంట్లో 54,000 రీడ్ న్యూస్ పేపర్ ఏ అండ్ 5,400 ఇది కూడా తప్పు రాసేసా. 10,000 మందే ఉన్నారు. అంత పెద్ద ఊరు కాదనమాట ఇది. 10,000 మందే ఉన్నారు. అందుకే చూసుకోవాలి మళ్ళీ మనం జాగ్రత్తగా సున్నాలు పెట్టేటప్పుడు అటు ఇటు అయితే చూసుకోవాలి. 5,400 మంది ఏ న్యూస్ పేపర్ చదివితే 4,700 మంది బి న్యూస్ పేపర్ చదివారు. 1,500 persons read both A and B. 1,500 ఇది ఇప్పుడు ఒకటి కూడా చదవని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు దానికోసం అని చెప్పి ఏం చేస్తాము, ఇప్పుడు అది ఆ స్టాటిస్టిక్స్. ఫస్ట్ 2 కలిపి 1,500 మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే 5,400 నిజానికి ఇక్కడ వేసుకోవాలి. ఎందుకంటే ఇది 5,400, ఇది 4,700. ఏ చదివేటోళ్ళల్లో ఏ అండ్ బి చదివేటోళ్ళు ఉంటారు, బి పేపర్ చదివేటోళ్ళు బి అండ్ ఏ చదివేటోళ్ళు ఉంటారు. అది గుర్తుపెట్టుకుంటే ఓన్లీ ఏ పేపర్ చదివేటోళ్ళు ఎంతమంది అని చూడాలంటే 5,400లో ఈ కామన్ ఉండేటివి తీసేయాలి 1,500. అప్పుడు మనకు 3,900 వస్తుంది. అర్థమైంది కదా? సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ నీడ్ అట్లీస్ట్ 1 పేపర్ చేయాలంటే ఫస్ట్ ఓన్లీ ఏ ఎంతమంది ఉన్నారో కనుక్కోవాలి. తర్వాత ఓన్లీ బి కావాలనుకో 4,700లో 1,500 తీసేయాలి ఈ కామన్ది. అప్పుడు ఓన్లీ బి పేపర్ చదివేటోళ్ళు వచ్చినారు. మనకి ఇప్పుడు 3 రకాల వాళ్ళు వచ్చినారు. ఓన్లీ ఏ చదివేటోళ్ళు, ఓన్లీ బి చదివేటోళ్ళు, 2 చదివేటోళ్ళు వచ్చినారు. మనం ఏం చేయాలి? ఫైండ్ ది నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ డి నాట్ రీడ్ ఎయిదర్ ఆఫ్ ది 2 పేపర్స్. సో ఇప్పుడు ఏం చేయాలి? అట్లీస్ట్ 1 పేపర్ చదివేటోళ్ళు 8,600 ఉన్నారు. కాబట్టి నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ డు నాట్ రీడ్ ఎయిదర్ ఆఫ్ ది 2 పేపర్స్ అంటే టోటల్ ఎంత అన్నాము? 10,000 మంది. 10,000 మందిలో ఈ 3 తీసేయాలి. 3,900, 1,500 ఆర్ 3,200 అంటే 8,600 తీసేయాలి. ఎందుకు 8,600? ఓన్లీ ఏ చదివేటోళ్ళు, ఓన్లీ బి చదివేటోళ్ళు, 2 చదివేటోళ్ళు, వీళ్ళు 3 రకాల వాళ్ళని తీసేస్తే ఏమి చదవని వాళ్ళు వస్తారు. నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ డు నాట్ రీడ్ అట్లీస్ట్ 1 న్యూస్ పేపర్
అది 1400. ఇప్పుడు ఇంకొకటి డ్రా చేద్దాము. ఇన్ ఏ స్కూల్ ఆల్ ది స్టూడెంట్స్ ప్లే ఎయిదర్ ఫుట్బాల్ ఆర్ వాలీబాల్ ఆర్ బోత్. మనము ఒక్కొక్కసారి ఏమనేస్తాడు, అవుట్ సైడ్ ఏం లేదు, అందరూ ఫుట్బాల్ కానీ వాలీబాల్ కానీ రెండు కానీ ఆడాల్సిందే. ఇక్కడ ఎవరు ఉండరు, ఇక్కడ ఎవరు లేరు. సో ఇది ఫుట్బాల్ అనుకున్నాము, ఇది వాలీబాల్ అనుకున్నాము. ఇది ఇద్దరు మధ్యలో 300 స్టూడెంట్స్ ప్లే ఫుట్బాల్. తర్వాత 270 ప్లే వాలీబాల్. ఇప్పుడు ఏమైంది, అండ్ 120 ప్లే బోత్. 120 రెండు ఆడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారంటే ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ప్లే ఫుట్బాల్ ఓన్లీ. ఓన్లీ ఫుట్బాల్ అనుకో, ఇక్కడికి వస్తుంది. ఓన్లీ ఫుట్బాల్ ఎంతమంది. తర్వాత స్టూడెంట్స్ హూ ప్లే ఓన్లీ వాలీబాల్ ఎంతమంది. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ది స్కూల్, టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది. అందరూ ఆడుతున్నారు ఫుట్బాల్ కానీ వాలీబాల్ కానీ, దాన్ని బట్టి ఎంతమందో కనుక్కోవాలి. దానికి ఇప్పుడు లెక్క చేద్దాం. ఫుట్బాల్ ఓన్లీ అనుకోండి. ఇక్కడ ఫుట్బాల్ ఓన్లీ అనేసరికి ఈ 300 మంది ఫుట్బాల్లో ఉన్నారు, 120 మంది రెండిట్లో ఉన్నారు. సో 300లో 120 తీసేయాలి, అప్పుడు 180. ఓన్లీ ఫుట్బాల్ 180 మంది తయారవుతారు. సో వాలీబాల్ ఓన్లీ, వాలీబాల్లో 270 పీపుల్ ఉన్నారు. వాలీబాల్ అండ్ ఫుట్బాల్ 120 ఆడుతున్నారు. వాలీబాల్ ఓన్లీ కావాలనుకోండి, 270లో 120 తీసేస్తే 150, ఇది లోపల 150 వస్తుంది. టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది. ఇప్పుడు ఓన్లీ ఫుట్బాల్ ఆడేవాళ్ళు 180, రెండు ఆడేవాళ్ళు 120, ఓన్లీ వాలీబాల్ ఆడేవాళ్ళు 150, మొత్తం కలిపితే 450. నేను ఇది క్యాలిక్యులేషన్స్ సింపుల్ కాబట్టి నేను నోట్గా చెప్పేస్తున్నా. మీరు చేసేటప్పుడు లాస్ట్లో ఇవే లెక్కలు మీతో ప్రాక్టీస్ చేపిస్తాను, అప్పుడు క్యాలిక్యులేట్ కూడా చేయండి. మీకు అప్పుడు పూర్తిగా సింక్ అవుతుంది. వినడం వేరు, లెక్కలు ఎప్పుడో వింటే రావు, చేస్తేనే వస్తాయి. సో లాస్ట్లో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీరే చేయండి. ఒకసారి చూశారు కదా, అర్థం చేసుకోండి, లాస్ట్లో చేయాలి మీరు ఇవన్నీ. ఇప్పుడు 3 సర్కిల్ వెన్ డయాగ్రామ్స్కి వెళ్దాం. 2 సర్కిల్ వెన్ డయాగ్రామ్స్ చెప్పాను కాబట్టి ఇప్పుడు 3 సర్కిల్. సో దీంట్లో ఇది ఏ అనుకుంటే ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ బి ఇంటర్సెక్షన్ సి అంటే బి అండ్ సి, ఇదంతా కలిపి. సో ఏ అండ్ బి ఇక్కడంతా వస్తుందన్నమాట, ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఆ రకంగా చూసుకొని లాస్ట్లో ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి, ఇది 3 కలిపి వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి, ఏది ఇంటర్సెక్షన్ ఏది కలిస్తే ఏమి అని. ఇప్పుడు ఒక డయాగ్రామ్ గీద్దాం. ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ 65 ప్లే ఫుట్బాల్. ఫుట్బాల్లో 65 మెంబర్స్ ఉన్నారు. తర్వాత 65 45 ప్లే హాకీ. 45 అట్లీస్ట్ 45 మెంబర్స్ ఉన్నారు ఆ ఊర్లో. మంచిది. మేము కూడా చిన్నప్పుడు ఆడేటప్పుడు హాకీ బాగా ఆడేటోళ్ళం మదనపల్లిలో. ఇప్పుడంతా క్రికెటే. ఇక్కడ ఎగ్జాంపుల్లో కనీసము క్రికెట్ 15 మంది ఆడుతున్నారు, మంచిది. లేకుంటే ఫుట్బాల్ లేదు, హాకీ లేదు, ఓన్లీ క్రికెట్ ఆడతారు అందరూ. సో 15 పీపుల్ క్రికెట్ ఆడుతున్నారు. 8 ప్లే ఆల్ ది 3, దట్ ఈస్ కూల్. వాడు లక్కీ ఫెలో. ఈ 8 మంది 3 ఆడుతున్నారు. ఫైండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ది గ్రూప్. ఈ మొత్తం 65 ఇలా ఆడుతున్నారు కదా, ఈ మూడిటి యొక్క టోటల్ ఎంత అని అడుగుతున్నాడు. మనం ఏం చేయాలంటే టోటల్ చెప్పాలంటే ఇంటర్సెక్షన్లో ఎంతమంది ఉన్నారో మనం కనుక్కోవాలి, అప్పుడే మనము టోటల్ చెప్పగలం.
ఇంటర్సెక్షన్ కనుక్కోవాలంటే ఓన్లీ ఫుట్బాల్, ఓన్లీ హాకీ, ఓన్లీ క్రికెట్ కూడా కనుక్కోవాలి. దెన్ ఓన్లీ వీ విల్ హ్యావ్ ఆల్ ది సబ్ ఏరియాస్ అండ్ దెన్ బై కంబైనింగ్ ఆల్ దట్ వీ విల్ నో ది కంప్లీట్. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ సేమ్ థింగ్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనకు కావాలి కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు 65 ఇక్కడ ఇచ్చాడు ఫుట్బాల్. 65లో నుంచి మనం ఏం చేయాలి, యూ హ్యావ్ టు ఫస్ట్ ఈ ఇంటర్సెక్షన్స్ కనుక్కోవాలన్నమాట. ఇంటర్సెక్షన్స్ కనుక్కోవడం ఎట్లా, ఇంటర్సెక్షన్స్ కనుక్కొని నెక్స్ట్ ఏం చేయాలి, మనము టోటల్ ఈ ఇంటర్సెక్షన్ ఉంది. ఇప్పుడు ఎట్లొస్తాయి ఇంటర్సెక్షన్స్, 15 ప్లే హాకీ అండ్ క్రికెట్ అన్నాడు కదా, ఇది చూడండి. హాకీ అండ్ క్రికెట్ 15 మంది ఉన్నారు ఇక్కడ, ఈ రెండు కలిపి 15 మంది ఉన్నారు ఇట్లా ఇంటర్సెక్షన్. దాంట్లో 3 ఆడేటోళ్ళు 8 మంది ఉన్నారని తెలుసు, 8. ఈ 15లో 8 తీస్తే 7 మంది. 7 మంది హాకీ ఆడతారు, క్రికెట్ కూడా ఆడతారు, కానీ ఫుట్బాల్ ఆడరు. దట్ ఈస్ దిస్ ఏరియా. దానికి నేను కలర్ మారుస్తాను మీకు కొంచెం ఈజీగా అర్థం చేసుకోవడం కోసం. ఈ ఏరియా ఏమవుతుంది, హాకీ అండ్ క్రికెట్ బట్ నాట్ ఫుట్బాల్, అది ఏరియా. అది ఎట్లా తెలిసింది మనకు, అది హాకీ అండ్ క్రికెట్ ఇచ్చేసాడు కదా, ప్లే హాకీ అండ్ క్రికెట్ 15 ప్లే హాకీ అండ్ క్రికెట్ అన్నాడు. అంటే వాడు హాకీ అండ్ క్రికెట్ మాత్రమేనా ఫుట్బాల్ ఆడడా అది మనకు తెలియదు. కాబట్టి హాకీ అండ్ క్రికెట్ కామన్గా ఆడేటోళ్ళు 15 మంది, వాళ్ళలో ఫుట్బాల్ వాళ్ళని తీసేసినాం అనుకో ఈ పర్టికులర్ కాంపోనెంట్ దొరుకుతుంది మనకి, ఈ చిన్నది. నెక్స్ట్ ఏం చేయాలి, 20 ప్లే ఫుట్బాల్ అండ్ హాకీ అన్నాడు కదా, 20 ప్లే ఫుట్బాల్ అండ్ హాకీ, ఇది ఫుట్బాల్, ఇది హాకీ. 20 మంది ఆడుతున్నారు. ఆ 20 మందిలో ఈ 8 తీసేయండి, అప్పుడేమవుతుంది, ఓన్లీ ఫుట్బాల్ అండ్ హాకీ ఆడతారు కలిసి, అంతేగాని వాళ్ళు క్రికెట్ ఆడరు, క్రికెట్ వాళ్ళకు పడదు. ఓకే, ఫుట్బాల్ అండ్ హాకీ ఆడే వాళ్ళు 20 - 8 12 వచ్చినారు. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం, అదేంటి, ఫుట్బాల్ అండ్ క్రికెట్. ఈ ఫుట్బాల్ అండ్ క్రికెట్ ఆడేటోళ్ళు ఎంతమంది ఉన్నారు, 25 మంది. 25 మందిలో 8 తీసేయండి, అప్పుడు ఓన్లీ ఈ 2 వస్తాయి. ఫుట్బాల్ అండ్ క్రికెట్ ఆడుతున్నారు కానీ హాకీ ఆడట్లే, వాళ్ళకి హాకీ అంటే పడదు. సో 25లో 8 తీసేయాల, 3 ఆడేటోళ్ళు 8 మంది కదా, అప్పుడు 17 వచ్చింది. సో ఈ 3 సెక్షన్స్ మనం కనుక్కున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఓన్లీ ఫుట్బాల్, ఓన్లీ హాకీ, ఓన్లీ క్రికెట్ చేస్తాం. అది ఎట్లా వస్తుంది, ఓన్లీ ఫుట్బాల్ అన్నప్పుడు ఈ 65 టోటల్గా ఫుట్బాల్ ఆడేటోళ్ళు, వాళ్ళల్లో ఈ పర్టికులర్ ఈ సెగ్మెంట్ అంటే ఫుట్బాల్ అండ్ హాకీ ఆడేవాళ్ళు ఒక 12 మంది, తర్వాత 8 మంది 3 ఆడతారు, తర్వాత ఫుట్బాల్ అండ్ క్రికెట్ ఆడేటోళ్ళు 17 మంది. ఆ 3 తీసేసామనుకోండి, ఇది సో దిస్ వన్ అండ్ దిస్ వన్, ఈ 3 తీసేస్తే మనకి ఏమొచ్చింది, 28 మంది ఓన్లీ ఫుట్బాల్ ఆడతారు, 28 మంది. సో యూ హ్యావ్ టు డూ ది సేమ్ థింగ్. సో ఓన్లీ హాకీ ఆడేవాళ్ళు ఎంతమంది, అప్పుడు ఏం చేయాలా, హాకీ 45 మంది ఉంటే దాంట్లో ఈ 3 పార్ట్స్, దిస్ వన్ అండ్ దిస్ వన్, ఈ 3 పార్ట్స్ తీసేస్తే మీకు 18 వచ్చింది. ఇప్పుడు ఓన్లీ క్రికెట్ కావాలనుకోండి, 42 మంది క్రికెట్ ఆడుతున్నారు, దాంట్లో అన్నీ ఆడేటోళ్ళు 8 మంది. సో క్రికెట్ అండ్ ఫుట్బాల్ ఆడేటోళ్ళు 17 మంది, క్రికెట్ అండ్ హాకీ ఆడేటోళ్ళు 7 మంది. ఆ 3టిని తీసేస్తే మనకి 10 వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ది గ్రూప్, 3 కలిపి, 3 ఫుట్బాల్ మాత్రమేనా, క్రికెట్ మాత్రమేనా, హాకీ మాత్రమేనా అని కాకుండా ఏదో ఒక గేమ్ ఆడేటోళ్ళు అందరినీ కలిపితే ఈ గ్రూప్ వస్తుంది. ఈ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారంటే మనకి ఓన్లీ ప్రతి ఒక్కడు ఒక గేమ్ అన్నా ఆడతాడని చెప్పాడు కాబట్టి మనం ఏం చేయాలి, 28, 12,
18, 7, 10, 17, 8 అంటే ఈ గ్రూప్స్ అన్నీ కలిపాను. ఓన్లీ ఫుట్బాల్, ఓన్లీ హాకీ, ఓన్లీ క్రికెట్. ఆ 3 అయిన తర్వాత మళ్ళా ఈ 1 సో ఈ 2 కలిపి ఈ 2 కలిపి ఈ 2 కలిపి అవి 3 వచ్చాయి. మళ్ళీ అన్నీ కలిపాయి. సో టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అవన్నీ సపరేట్గా చేసేసి అన్నీ కలుపుకుంటే 100 అది వస్తుంది. సో ఆల్ పర్టికులర్ ఓన్లీ ఫుట్బాల్, ఓన్లీ హాకీ, ఓన్లీ క్రికెట్ అండ్ ఫుట్బాల్ బట్ నాట్ హాకీ అన్నీ కలుపుకొని బట్ ఆల్ 3. సో 1, this is 1, this is 2, this is 3, this is 4, 5, 6, 7. సో 7 పార్ట్స్ అయినాయి. ఈ 7 పార్ట్స్ని కలుపుతాం, 100 వచ్చింది. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు సపరేట్లీ ఐడెంటిఫై. ఇప్పుడు ఎగ్జామ్ ప్రాబ్లమ్స్కి వెళ్దాం. కాన్సెప్ట్స్ కోసం చెప్పాను కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇన్ ఏ హాస్టల్, ఇది తెలంగాణ ఎస్ఐ 2018లో అడిగిండే క్వశ్చన్. ఇన్ ఏ హాస్టల్ దెర్ ఆర్ 220 స్టూడెంట్స్, అవుట్ ఆఫ్ దెమ్ 105 read newspaper A, 90 read newspaper B, 75 read newspaper C. అంటే 220 మంది ఉన్నారు. 105 మంది న్యూస్ పేపర్ ఏ చదువుతున్నారు, 90 మంది బి చదువుతున్నారు, 75 మంది సి చదువుతున్నారు న్యూస్ పేపర్స్. ఇప్పుడు సాక్షి, జ్యోతి, ఈనాడు అట్లా అనుకోండి. సో ఏదో ఒకటి చదువుతున్నారు పాపం, మంచోళ్ళే వీళ్ళు, ఏదో ఒక పేపర్ అయితే చదువుతున్నారు. సో 75 read న్యూస్ పేపర్ సి అండ్ 35 read బోత్ ఏ అండ్ బి. కొంతమంది అత్యుత్సాహంతో 2 చదువుతున్నారు. ఎందుకంటే ఒకటేమో ఒక పార్టీ కొమ్ము కాస్తుంది, ఒకటి ఇంకోటి కదా, 2 బ్యాలెన్స్డ్ తెలుసుకున్నామని పాపం వీళ్ళు 2 చదువుతున్నారు. ఇంకా 20 మంది ఏ అండ్ సి చదువుతున్నారు, 23 మంది బి అండ్ సి చదువుతున్నారు. 9 మంది అయితే 3 పేపర్లు చదివేస్తున్నారు. అది పరిస్థితి. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఏది చదవని, డు నాట్ రీడ్ ఎనీ అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అసలు న్యూస్ ఏంట్రా బాబు అనేసి టీవీ చూసుకుంటా, సినిమాలు చూసుకుంటా అట్లాంటి క్వశ్చన్స్ అన్నీ అడిగాడు. కాబట్టి ఈచ్ పార్ట్లో ఏముందో మనము తెలుసుకున్నామంటే నెక్స్ట్ మనము వెళ్ళగలం అన్నమాట ఆ డీటెయిల్స్లోకి. అందుకోసం మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక డయాగ్రామ్ గీసుకున్నాం. వాడు ఇచ్చిండేది టోటల్ వచ్చి 220 కింద వేసాను. తర్వాత 105 రీడ్ న్యూస్ పేపర్ ఏ దగ్గర 105, బి వచ్చి 90 మంది, బికి ఎదురుగా టు 90 వేసుకున్నాం. 75 రీడ్ న్యూస్ పేపర్ సి కింద పెట్టాను చూడండి, 75 న్యూస్ పేపర్ సి. సో బోత్ కూడా యారో మార్కులు వేసి పెట్టాను. బోత్ ఎవరు, ఆ 2 కలిపి ఎవరు, ఈ 2 కలిపి, మధ్యలో సెంటర్లో ఆల్ 3 పెట్టాం కదా. ఇది మనం ఇంతవరకు చేసిన డయాగ్రామ్. ఇప్పుడు దీనికి లెక్క చేద్దాం. క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ డు నాట్ రీడ్ ఎనీ న్యూస్ పేపర్. దాన్ని రావాలంటే మనం ఏం చేయాలా, మిగిలిన పార్ట్స్ కంప్లీట్ చేసుకోవాలి. మిగిలిన పార్ట్స్ ఇప్పుడు ఏ వచ్చి 105 ఉంది. ఈ కామన్ ఏరియా లెక్క తీయాల. ఏ అండ్ బి ఎంతమంది ఉన్నారు, ఏ అండ్ బి ఎట్లా వస్తుంది, ఈ టోటల్ ఈ 2 కలిపి ఎంతమంది చదువుతున్నారు చెప్పినాక దాంట్లో నుంచి 35 పీపుల్ 2 చదువుతున్నారని చెప్పారు. కాబట్టి 9 వచ్చి కామన్, 3 చదువుతున్నారు. సో ఏ బి మాత్రమే చదువుతూ సి చదవని వాళ్ళు ఎంతమంది అన్నప్పుడు ఈ 35లో 9 తీస్తే 26 వచ్చింది ఇది. అలాగే బి అండ్ సి చదివి ఏ చదవని వాళ్ళు ఎంత ఉన్నారు అని చూసినప్పుడు ఇది వస్తుందన్నమాట. ఈ ఫిగర్ మనకి 23లో నుంచి 9 తీసేస్తే 14 వచ్చింది. అలాగే ఏ అండ్ సి చదివి బి చదవని వాళ్ళు ఉన్నారు ఎంతమంది, ఏ అండ్ సి 20 కాబట్టి 9 తీసేస్తే 11 మంది వచ్చారు. సో ఇప్పుడు మనకు అన్నీ వచ్చేసాయి ఫిగర్స్. మనం ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ డు నాట్ రీడ్ ఎనీ న్యూస్ పేపర్ చేయాలి. టోటల్ 220 మంది కదా, ఎనీ న్యూస్ పేపర్ చదివే వాళ్ళు ఎవరో లెక్క తీయాలి మైనస్. సో ఒక్కొక్క పార్ట్ తీసుకుంటా పోయినామనుకో, ఓన్లీ ఏ
59 మంది. సో ఓన్లీ ఏ అండ్ బి 26 మంది, బి మాత్రమే చదివేటోళ్ళు 41 మంది, 11 మంది ఏమో ఏ అండ్ బి బట్ నాట్ సి 11 మంది. సో 9 మంది వచ్చేసరికి 3 చదువుతున్నారు, ఇంకా 14 మంది బి అండ్ సి చదువుతున్నారు కానీ ఏ చదవట్లే, ఇంకా 41 మంది సి మాత్రమే చదువుతున్నారు. ఇవన్నీ కలిపేసి టోటల్లో తీసేస్తే 19 వచ్చింది. దట్ ఈస్ ది ఆన్సర్. ఇప్పుడు ఇంకొక లెక్క చూద్దాము. వీటిల్లో ఒక లాభం ఏమంటే ఒకసారి ఈ సర్కిల్స్లో ప్రతి పార్ట్ ఐడెంటిఫై చేసేస్తే దాదాపు 5 లెక్కలు వస్తాయి. మనము ఫస్ట్లో కొంచెం కష్టంగా అనిపించినా కానీ ఇది టక ఇంకా ఫిల్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. ఈ సబ్ ఏరియాస్ అన్నీ ఐడెంటిఫై చేసినామంటే చాలా సులభంగా చేసేయచ్చు మనం. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ రీడ్ ఓన్లీ 1 న్యూస్ పేపర్ అంటే ఏ ఓన్లీ, బి ఓన్లీ, సి ఓన్లీ. ఏ ఓన్లీ 59 మంది, బి ఓన్లీ 41 మంది, సి ఓన్లీ 41 మంది, టోటల్ కలిపితే 141 మంది. ఇప్పుడు ఇంకొకటి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ రీడ్ ఎగ్జాక్ట్లీ 2 న్యూస్ పేపర్స్ అంటే ఏ అండ్ బి చదివేటోళ్ళు 3 చదవకూడదు. ఇక్కడ ఎగ్జాక్ట్లీ 2 న్యూస్ పేపర్స్ అంటే ఏ అండ్ బి మాత్రమే చదివేటోళ్ళు ఎంతమందిని తీసాం మనము? 26 తీసాం. బి అండ్ బిసి మాత్రమే అంటే 14 మందిని తీసాం. ఏ అండ్ బి అనేసరికి 11 మందిని తీసాం. టోటల్ 51. దట్ ఈస్ ది ఆన్సర్ బి. ఇప్పుడు ఏం క్వశ్చన్ అడిగారు? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ రీడ్ న్యూస్ పేపర్ బి అండ్ సి బట్ నాట్ ఏ. ఈ బి సి చదువుతాడు, ఏ చదవడు. సో ఇది డైరెక్ట్ ఈ పార్ట్ అడిగాడు వాడు. ఏ అండ్ బి బట్ నాట్ సి 14 స్ట్రైట్ ఫ్రమ్ ది డయాగ్రామ్ ఇది. ఇప్పుడు ఇంకొకటి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ రీడ్ 2 ఆర్ లెస్ నెంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్. 2 కానీ అంతకంటే తక్కువ కానీ చదివే వాళ్ళు ఎంతమంది? సో మనం ఏం చేయాలా? 2 చదివేటోళ్ళు, 1 చదివేటోళ్ళు, తర్వాత ఏమీ చదవని వాళ్ళు. అది గుర్తుపెట్టుకోండి మీరు. 2 చదివేటోళ్ళు కానీ 1 చదివేటోళ్ళు కానీ ఏమీ చదవని వాళ్ళు కానీ ఉంటే అది 2 ఆర్ లెస్ దాన్ 2 కిందకే వస్తుంది. అది అంటే ఏంటి? 3 చదివేటోళ్ళు ఉన్నారు, 2 చదివేటోళ్ళు ఉన్నారు, 1 చదివేటోళ్ళు ఉన్నారు, 0 చదివేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు 0 చదివేటోళ్ళని లెక్కలేసి, 1 చదివేటోళ్ళని లెక్కలేసి, 2 చదివేటోళ్ళని లెక్కలేసి టోటల్లో తీసేస్తే వస్తుంది. అంత కష్టం లేకుండా చాలా. ఇప్పుడు వినాయకుడు ఏం చేసినాడు? మరి ఒక తల్లిదండ్రులకే 3 సార్లు ప్రదక్షిణ చేసేసి ఆయన గణాధ్యక్షుడు అయిపోయాడు కదా. అంటే షార్ట్ కట్ అతనిది కనుక్కున్నాడు. ఈ షార్ట్ కట్ అంటే కూడా అది గొప్ప విషయమే. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరులు చుట్టూ తిరిగితే అందరిని తిరిగినట్టే కదా. అట్లా ఇక్కడ కూడా ఏం చేస్తున్నాము? షార్ట్ కట్ ఒకటి చేస్తున్నా. హూ రీడ్ ఓన్లీ 2 న్యూస్ పేపర్స్ ఒక లెక్క, ఓన్లీ 1 ఒకటి, మన నన్ ఒకటి. అట్లా చేసే బదులు వాళ్ళు ఏమంటున్నారు? లెస్ దాన్ హూ రీడ్ 2 ఆర్ లెస్ అన్నాడు. అంటే 2, 1, 0. అదర్వైజ్ ఇంకొక పద్ధతిలో చూస్తే హూ రీడ్ మోర్ దాన్ 2 చూసినామనుకో, అంటే ఆల్ 3 పేపర్స్ ఎంతమంది ఉన్నారు? 9 మంది ఉన్నారు. టోటల్ ఎంతమంది ఉన్నారు? 200 మంది ఉన్నారు. ఈ 200 మందిలో 3 చదివేటోళ్ళని తీసేసినామనుకో, వాళ్ళల్లో 2 చదివేటోళ్ళు ఉండొచ్చు, 1 చదివేటోళ్ళు ఉండొచ్చు, ఏమీ చదవని వాళ్ళు ఉండొచ్చు. సో 3 చదివేటోళ్ళని మాత్రమే తీసేస్తే టోటల్లో మిగిలిన వాళ్ళు 2 కానీ 1 కానీ ఏమీ చదవకపోవడం కానీ చేస్తారు. ఆ లాజిక్లో వెళ్తే చాలా సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్ వచ్చేస్తుంది. ఇది 211. ఇప్పుడు మీరు భయపడకండి, ఎందుకంటే చాలా సింపుల్ లడ్డు టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇవి. ఇంతవరకు ఎంతో కాంప్లెక్సిటీ ఫేస్ చేసి ఇది చూసి ఇదేంద్రా ట్రయాంగిల్స్ ఉన్నాయి, సర్కిల్స్ ఉన్నాయి, రెక్టాంగిల్స్ ఉన్నాయి, మనం ఎప్పటికి చేయాలా అని భయపడిపోతారు కొంతమంది. సో ఆ భయం ఏం అక్కర్లేదు.
ది సర్కిల్ రిప్రజెంటింగ్ ప్లేయర్స్. ఇది ఈ సర్కిల్ ఏం చేస్తుంది, ప్లేయర్స్ అనమాట సర్కిల్. ది అండ్ రెక్టాంగిల్ రిప్రజెంట్స్ ఆర్టిస్ట్. ఈ రెక్టాంగిల్ వచ్చి ఆర్టిస్ట్. ట్రయాంగిల్ ఏం చేస్తుంది, డాక్టర్స్. ఎర్ర త్రికోణం గుర్తుపెట్టుకోవచ్చు మనం, డాక్టర్స్ ట్రయాంగిల్. సో ఇలా ఇచ్చాడు. ఇప్పుడు వాడు అడుగుతున్నాడు అనమాట, హౌ మెనీ డాక్టర్స్ ఆర్ బోత్ ప్లేయర్స్ అండ్ ఆర్టిస్ట్, అట్లా అడుగుతున్నాడు. సో మనకి ఇది ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే చూస్తానే కంటితో లెక్క చెప్పేయచ్చు. మనకి హౌ మెనీ డాక్టర్స్ ఆర్ బోత్ ప్లేయర్స్ అండ్ ఆర్టిస్ట్, డాక్టర్స్ అంటే ట్రయాంగిల్ కదా, వాళ్ళల్లో ఎంతమంది ప్లేయర్స్ అండ్ ఆర్టిస్ట్ ఉన్నారు, అలాగా మనం దీన్ని చూసుకుంటానే కలిసి తెలిసిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉన్నారు. 3 ఏంటి, ఈ డాక్టరు హూ ఈజ్ ఆల్సో ఏ ప్లేయర్ అంటే ఈ సర్కిల్లో అంతా రావాలి. ఆ సర్కిల్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఈ షుడ్ బి అన్ ఆర్టిస్ట్ అంటే రెక్టాంగిల్లో కూడా రావాలి. అంటే సర్కిల్, రెక్టాంగిల్, ట్రయాంగిల్ 3 కలిసేది ఎంతమంది ఉన్నారు, 3 ఉన్నారు. అండ్ హౌ మెనీ ఆర్టిస్ట్ ఆర్ ప్లేయర్స్. సో వీళ్ళు ఆర్టిస్టులు, వీళ్ళు ప్లేయర్స్. సర్కిల్కి రెక్టాంగిల్కి కామన్గా ఎవరెవరు ఉన్నారో చూడాలంటే 22 and 3 25. తర్వాత హౌ మెనీ ఆర్టిస్ట్ ఆర్ నెయిదర్ ప్లేయర్స్ నార్ డాక్టర్స్. ప్లేయర్స్ కాదు, డాక్టర్స్ కాదు, అంటే ఈ సర్కిల్లో ఉండకూడదు, ఈ రెక్టాంగిల్లో ఉండకూడదు. అప్పుడేమవుతుంది, హౌ మెనీ ఆర్టిస్ట్ ఆర్ దిస్ ఈజ్ ది ఆర్టిస్ట్, దీస్ ఆర్ ది ఆర్టిస్ట్. వాళ్ళు నెయిదర్ ప్లేయర్స్ అంటే ఈ సర్కిల్లో నుంచి బయట ఉండాలి ఆర్టిస్టులు. తర్వాత నార్ డాక్టర్స్, సో ఈ సర్కిల్లో నుంచి బయట ఉండాలి. అంటే ఎవరు మిగిలినారు, ఇంకా 30 మిగిలినారు. ఇది స్ట్రైట్. సో ఇంకా ఏమడుగుతున్నాడు, సో మరొక్కసారి మనం దీన్ని కూడా తీసుకున్నాం. ఇది డాక్టర్స్, ఇది ప్లేయర్స్, ఇది ఆర్టిస్ట్. సో హౌ మెనీ డాక్టర్స్ ఆర్ నెయిదర్ ప్లేయర్స్ నార్ ఆర్టిస్ట్. సో డాక్టర్స్ ఉండాలి, ప్లేయర్స్ ఉండకూడదు, ఆర్టిస్ట్ ఉండకూడదు. సో డాక్టర్స్ ఉండాలి అంటే ఇది డి, కానీ వాళ్ళు ప్లేయర్స్ ఉండకూడదు. అంటే ఈ సర్కిల్కి ఆ పక్క ఉండకూడదు, ఈ ట్రయాంగిల్లో ఇదంతా ఎగిరిపోయింది. అండ్ ఆర్టిస్ట్ ఉండకూడదు, అంటే ఈ రెక్టాంగిల్ ఎగిరిపోయింది, అంటే 27 మిగిలింది, ఇంకా 27. హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ నెయిదర్ ఆర్టిస్ట్ నార్ డాక్టర్స్. ఇప్పుడు ప్లేయర్స్ ఇచ్చాడు, వాళ్ళు నెయిదర్ ఆర్టిస్ట్ అంటే ఈ రెక్టాంగిల్లో ఉండకూడదు, సర్కిల్లో ఉండాలి. అండ్ వీళ్ళు ఉండకూడదు. సో డాక్టర్స్ అయి ఉండకూడదు, అంటే ఈ ట్రయాంగిల్లో ఉండకూడదు, రెక్టాంగిల్లో ఉండకూడదు. ఈ 2 తీస్తే ఎంతమంది మిగిలినారు, ఇంకా 25 మంది మిగిలినారు. సో అక్కడ చూపించాడు కదా, అంతే, క్లియర్. ఇంకొక ఫిగర్ వేశారు, ట్రయాంగులర్ రీజియన్, పర్సన్స్ హూ రీడ్ న్యూస్ పేపర్ ఏ. ట్రయాంగిల్ వాడు ఇక్కడే బొమ్మలోనే వేసేసాడు ఏ అని, లేకుంటే మనము ఆ బొమ్మకి పెట్టుకోవాలి. ది సర్క్యులర్ రీజియన్ డినోట్స్ ది పర్సన్స్ హూ రీడ్ న్యూస్ పేపర్ బి, సర్కిల్. రెక్టాంగులర్ రీజన్ పర్సన్స్ హూ రీడ్ న్యూస్ పేపర్ సి, రెక్టాంగిల్. సో ఇప్పుడేంటి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ రీడ్ ఓన్లీ న్యూస్ పేపర్ ఏ. ఓన్లీ న్యూస్ పేపర్ ఏ అంటే ఇక్కడ ఉన్నారు, ఓన్లీ న్యూస్ పేపర్ అంటే వాడికి సర్కిల్ మరి ఏలో మాత్రమే ఉన్నాడు, సిబిలో లేడు, అంటే సర్కిల్లో లేడు, రెక్టాంగిల్లో లేడు, ఓన్లీ ట్రయాంగిల్లో ఉన్నాడు, వీళ్ళిద్దరు. సో ఏమైంది, 20 + 10 30, వాళ్ళిద్దరూ వచ్చారు. తర్వాత నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ రీడ్ బోత్ న్యూస్ పేపర్ ఏ అండ్ బి. ఇంకో కలర్ మారుస్తాం, మీకు కూడా సరదాగా ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ రీడ్ బోత్ న్యూస్ పేపర్ ఏ అండ్ బి అంటే ట్రయాంగిల్ ఉండాలి,
ఇంకొకటి ఏంటి, బి దీంట్లో ఉండాలి. ఈ రెండు ఎంతమంది, మామూలుగా 15 అనుకునేస్తాం, కానీ కాదు. ఇక్కడ కూడా ఉన్నారు కదా ట్రయాంగిల్ అండ్ సర్కిల్, ఈ రెండిట్లో 15, 7 అంటే 22 మంది ఉన్నారు ఇక్కడ. ఈ 15, ఈ 7, ఈ రెండు కూడా ట్రయాంగిల్కి సర్కిల్కి కామన్. ఇంకా ఏంటి, నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ రీడ్ ఓన్లీ వన్ ఆఫ్ ది న్యూస్ పేపర్స్ ఏ, బి అండ్ సి. అంటే రెండు ఉండకూడదు వాడు. సో రెండు ఉండేటివన్నీ కొట్టేసుకుంటా పోవాలా. సో వీడు 2 కానీ 3 కానీ ఉండకూడదు, ఇవన్నీ కొట్టేసేయాలి. ఇల్లంతా డబుల్ అనమాట, వాళ్ళకి నచ్చదు అట్లా ఎక్కువ చేస్తే. ఇప్పుడు ఒకటే మిగిలిన వాళ్ళు ఎంతమంది, హూ రీడ్ ఓన్లీ వన్ న్యూస్ పేపర్ అంటే ఈ 10, 20 ఎంతైంది, 30, 20, 50, 20, 70, 40, 110, 25, 135 వచ్చేసింది కదా. సో వీటిల్ని టోటల్ చేయాలి మనం. సో ఓన్లీ వన్ పేపర్ చదివేటోళ్ళు వీళ్ళు. సో రెండు ఇంటర్సెక్షన్స్ లేవు, సింపుల్గా ఒక పేపర్ చదువుకుంటారు అంతే. 2 చదివితే కన్ఫ్యూజన్ కదా, మళ్ళీ వాడొకటి రాస్తాడు, ఈడొకటి రాస్తాడు, ఎందుకు వచ్చిన గొడవ. సో 135. నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ రీడ్ ఆల్ ది 3 న్యూస్ పేపర్స్. ఆల్ ది 3 అనేసరికి మనం కొంచెం ఎరేస్ చేసిద్దాం దీన్ని, లేకుంటే అర్థం కాదు. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ రీడ్ ఆల్ అంటే ట్రయాంగిల్ ఉండాలి, రెక్టాంగిల్ ఉండాలి, డైమండ్ ఉండాలి. ఇది 15. లడ్డు కదండి, ఏముంది దీంట్లో. ఇది చూడ్డానికి ఏదో గందరగోళం అనిపిస్తుంది, భయపడి చాలామంది టచ్ కూడా చేయరు. ఇట్లాంటిది వస్తే 5 వస్తాయి, 5 వస్తాయి. తెలంగాణ ఎస్ఐ 2018 5 మార్కులు వచ్చినట్టే కదా. ఎస్ఐ జాబ్ 1 మార్కుతోనే డిసైడ్ అయిపోతూ ఉంటుంది. 5 మార్కులు ఎంత సులభంగా నోటి లెక్క కళ్ళతో అట్లా చూసి ఇట్లా చెప్పచ్చు. ఇట్లా బొమ్మలు వచ్చాయంటే మీకు తిరుపతి లడ్డు దొరికినట్టే. ఆనందంగా తీసుకోండి, అన్ని మార్కులు మీవే. చాలా సులభము, చాలా తక్కువ టైము, ½ మినిట్ కూడా పట్టదు. ఒక్కొక్కటి ఇట్లా చూసి అన్ని కలిపి అంటేనే ఎంతసేపు 20 సెకండ్స్లో అయిపోతుంది. సో అట్లాంటి లెక్కలు ఇవి, చాలా టైం సేవర్స్. కంపల్సరీ గన్ షాట్ మార్క్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకొకటి అదే క్వశ్చన్లో ఇంకొకటి ఉంది. నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ రీడ్ ఎయిదర్ న్యూస్ పేపర్ బి ఆర్ న్యూస్ పేపర్ సి. సో బి కానీ సి కానీ చదివేటోళ్ళు ఎంతమంది అంటే ఏదో ఒకటి. సో ఒక 20, ఇంకా ఒక 25, ఇక్కడి నుంచి వద్దాం. 25, 30 ఏదో ఒకటి అన్నాడు కదా, ఇది వస్తుంది. 20, ఒక 7, ఇది 15, 17, మరి ఇది ఒకటి 40 అన్నీ వచ్చాయి. సో అన్నీ కలిపేసరికి నెంబర్ ఆఫ్ పర్సన్స్ హూ రీడ్ ఎయిదర్ న్యూస్ పేపర్ ఏ ఆర్ న్యూస్ పేపర్ బి అన్నీ కలిపామంటే మనకి 174. జస్ట్ యాడ్ 25, 30, 27, 15, 20, 17, 45 ఈ రూట్లో వచ్చాను నేను. ఇట్లయితే ఏముంది, అన్నీ ఇక్కడ టిక్కు పెట్టుకుంటే అవన్నీ కూడుకోవడము, టోటల్గా ఏదో ఒకటి చదవాలి వాడు, ఈ సి కానీ బి కానీ. అది అట్లా చేసామంటే టోటల్ 174. ఎంత ఈజీ లెక్కలు ఇవి. సో ఇది కూడా చూడ్డానికి భయంకరంగా ఉన్న ఇంకొక లెక్క మనం ఇక్కడ చూస్తున్నాం. దీన్ని కూడా చేద్దాం. సో బేస్డ్ ఆన్ ది బిలో ఇన్ఫర్మేషన్ ది రెక్టాంగిల్స్ రిప్రజెంట్స్ గ్రాడ్యుయేట్స్. ఓకే, ఇక్కడ మనం వాటికి పేర్లు కూడా పెట్టాలి. ఇన్ ది ఫిగర్ గివెన్ ది స్క్వేర్ రీజన్ రిప్రజెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. స్క్వేర్ ఎక్కడుంది, ఇది పోస్ట్ గ్రాడ్యుయేట్స్.
తర్వాత సర్కిల్, ఈ సర్కిల్ రిప్రజెంట్స్ ప్రైవేట్ ఎంప్లాయీస్. ఇది వచ్చి ట్రయాంగిల్ రిప్రజెంట్స్ గవర్నమెంట్, మీ మాదిరిగా గవర్నమెంట్ ఏం చేసుకొని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నారు వీళ్ళు. ఈ రెక్టాంగిల్ వచ్చేసి రిప్రజెంట్స్ గ్రాడ్యుయేట్స్, గ్రాడ్స్. సర్కిల్ వచ్చేసి ప్రైవేట్, ఈ సర్కిల్లో ప్రైవేట్ వాళ్ళు అనమాట, వీళ్ళంతా ప్రైవేట్. సో ఇప్పుడు మనము జస్ట్ ఒక డయాగ్రామ్ ఇట్లా రాసి పెట్టుకోవాలా, లేకుంటే చేయడం కష్టం దీన్ని. సో ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీ అని పెడదాం, బాగా గుర్తుంటుంది పీజీ. సో ఇక్కడ లాజికల్గా కూడా కరెక్ట్ ఇది, ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, వాళ్ళలో కొంతమందే కదా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, కాబట్టి సబ్సెట్ అది. గ్రాడ్యుయేట్ మధ్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ వేసాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండి ఒకడు పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే గ్రాడ్యుయేట్ కూడా ఎవరు అడగరు కదా, నువ్వు పీజీ చేశాను అని ఎవడన్నా చెప్తే, అట్లయితే నువ్వు గ్రాడ్యుయేషన్ కూడా చేసావా, ఇంటర్మీడియట్ చేసావా, 10th పాస్ అయినావా, అట్లా అడగరు కదా. నార్మల్ పీపుల్ అడగరు, కొంత ఏదో టిపికల్ ఎక్సెంట్రిక్స్ ఎవడన్నా అడిగితే అడగచ్చు. కాబట్టి ఇది మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు క్వశ్చన్స్ అడుగుతున్నారు దీన్ని బేస్ చేసుకొని. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ది రీజియన్ ఆర్ రీజియన్స్ రిప్రజెంటింగ్ నాన్ గ్రాడ్యుయేట్ ఎంప్లాయిడ్ ఎయిదర్ ఇన్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్. అది మీరు ఊహించండి, ఆలోచించండి. ఇప్పుడు రీజియన్స్ రిప్రజెంటింగ్ నాన్ గ్రాడ్యుయేట్స్ అంటున్నాడు. గ్రాడ్యుయేట్స్ ఉండకూడదు అంటే ఈ రెక్టాంగిల్కి బయట ఉండాలి. అలాంటి వాళ్ళల్లో ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఎవరు ఉన్నారు, రెక్టాంగిల్ దాటిపోతే పైన 2 ఉంది, కింద 9 ఉంది కదా, వాళ్ళు ఈ రెక్టాంగిల్కి బయట ఉన్నారు. కాబట్టి 2 + 9 అది ఆన్సర్. సి వచ్చి 2 and 9. నెక్స్ట్ ది రీజన్ 4 రిప్రజెంట్స్, 4 అనేది ఉంది కదా ఈ నెంబర్ ఇక్కడ, అది ఏంటి అని అడుగుతున్నాడు. ఈ 4 ఏంటి, వాడు ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నాడు, కనిపిస్తుంది కదా ఆ రెండిటికి. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రైవేట్ ఎంప్లాయీ, వాడు పోస్ట్ గ్రాడ్యుయేట్ అని ఎట్లా చెప్పగలము, ఈ లోపల ఉన్న స్క్వేర్లో ఉన్నాడు, ప్రైవేట్ ఎంప్లాయీ అంటే సర్కిల్లో ఉన్నాడు, కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రైవేట్ అంటాం. ది రీజియన్ రిప్రజెంటింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయిడ్ అనుకో, ఈ పీజీ ఉండాలి, అన్ఎంప్లాయిడ్ ఉండాలి అంటే వాడు పీజీ అంటే ఈ స్క్వేర్లో ఉంటాడు, ప్రైవేట్ ఎంప్లాయీస్ అంటే సర్కిల్లో ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ట్రయాంగిల్లో ఉన్నారు. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి ఈ 2 లేని వాళ్ళు ఎవరు, 5 and 7. తర్వాత 1, 5, 7 and 10 టుగెదర్ రిప్రజెంట్స్. ఎక్కడున్నాయి ఇవి, 1 ఉంది, 5 ఉంది, 7 ఉంది, 10 ఉంది. ఏంట్రా బాబు అని చూసినామనుకో, ఇదేమీ లేదు, ఏదర్ ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ లేని వాళ్ళు ఈ సర్కిల్ ట్రయాంగిల్ లేదు అంటే ఏంటి, అన్ఎంప్లాయిడ్. ఏ అశోక్ నగర్లో కూర్చొని పాపం ప్రిపేర్ అవుతున్నారనమాట వాళ్ళు, లేకుంటే అమీర్పేట్లో ఉంటారు, సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తాయి కదా అని. సో దిస్ అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ అనమాట, వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు. అట్లా చూసి మనము చెప్పేయచ్చు. ఎన్ని లెక్కలు చెప్పేసాం, 4 లెక్కలు 2 నిమిషాల్లో అయిపోతాయి. అంత సింపుల్. ఇట్లాంటి కాంప్లెక్స్ బొమ్మ చూడ్డానికే కొంతమంది పాపం చూడ్డానికి భీకరంగా ఉంటారు, కానీ మనసు చాలా మంచిగా ఉంటుంది కదా, అట్లా అనమాట. ఇది చాలా మంచి మనసున్న చాలా మంచి లెక్కలు ఇవి. భయపడకూడదు, చూస్తే అర్థమైపోద్ది అంతే. ఇప్పుడు ఏం చేస్తామంటే మనము ఎక్సర్సైజ్ చేస్తాం. ఇంతకుముందు చెప్పినటువంటి లెక్కలు ఇక్కడ వస్తాను, మీరేం చేయాలా, పాస్ చేయండి. ఇక్కడ సరే ఆపేసేయండి, ఆపేసి క్వశ్చన్ 1 పేపర్ పెన్ తీసుకోండి, క్వశ్చన్ 1 స్టార్ట్ చేయండి, చదవండి, చేసుకుంటా పోండి. క్వశ్చన్ 2 ఇది తెలుగు మీడియం వాళ్ళు కూడా ఏమీ పెద్ద ప్రాబ్లం కాదు, దీంట్లో ఏం కాంప్లెక్స్ టర్మినాలజీ ఏం లేదు, ఈ మాత్రం ఇంగ్లీష్ అందరికీ మీకు వచ్చే ఉంటుంది. కాబట్టి మీరు చదివేసి అర్థం చేసుకొని రాసేయండి.
లెక్క ఆన్సర్. తర్వాత లాస్ట్లో చూసుకోవచ్చు 23 ప్రాబ్లమ్స్. ఇవన్నీ చేశారంటే మీకు బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు విన్న తర్వాత చెయ్యాలి. చేశారంటే ఇప్పుడు నేను గ్రూప్ 2లో ఎస్ఐలో ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ దీంట్లో కవర్ చేశాను, అన్ని మోడల్స్. సో ఇవన్నీ చేశారనుకోండి, రేపు పొద్దున ఎగ్జామ్ హాల్లో చాలా హాయిగా మార్క్స్ వచ్చేస్తాయి, జాబ్ కూడా వచ్చేస్తుంది. సో ప్రాక్టీస్ మేక్స్ ది మ్యాన్ పర్ఫెక్ట్. కాబట్టి ఇది చెయ్యండి. ఇక్కడ పాస్ చేసి మళ్ళా యూ స్టాప్ హియర్, కంప్లీట్, దెన్ మూవ్ ఆన్. నెక్స్ట్ దిస్ వన్, వీళ్ళేంటి న్యూస్ పేపర్ రీడర్స్ అనమాట. ఇక్కడ 5 ఒక్క సర్కిల్స్ గీసుకున్నారంటే బాగా అవన్నీ సబ్ డివైడ్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఇది చాలా సింపుల్ ప్రాబ్లమ్స్, అలా కంటితో చూసి చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. బాలయ్య బాబు కంటి చూపుతో చంపేస్తాడు కదా, అట్లా అనమాట. మనం కంటి చూపుతోనే వీటిని చెప్పేయచ్చు. ఇది ఒక 5 లడ్డు ప్రాబ్లమ్స్. ఇక్కడ పాస్ చేయండి. ఇది తెలంగాణ ఎస్ఐలో వచ్చిండేది, ఇది కూడా తెలంగాణ ఎస్ఐలో వచ్చిండేటివి. తర్వాత ఇది తెలంగాణ ఎస్ఐ. ఇంకొక 4 ప్రాబ్లమ్స్ వచ్చేసాయి మీకు. ఇంకొకటి ఇది నేను ఇంతకుముందు చెప్పలేదు, అది కూడా మీరు చేసేయండి. సింపుల్ ఇది డైరెక్ట్ తెలంగాణ ఎస్ఐ 2018. ఇంతకుముందు మోడల్స్లోనే ఉంది ఇది. ఆ రకంగా కాలేజ్ 600 మంది సైన్స్ స్టూడెంట్స్, 450 ఫిజిక్స్, 300 మంది మ్యాథ్స్ ఉంటే 400 స్టూడెంట్స్ కెమిస్ట్రీ. సో ఇట్లా వీళ్ళు ఇచ్చిన వాటికి సర్కిల్స్ తీసుకొని మీరు ఆన్సర్ చేయాలి. దిస్ ఈజ్ ది ఆన్సర్ లిస్ట్. మీరు అక్కడ చేసిన వాటిని ఇక్కడ ఆన్సర్స్ చూసుకోండి. 23కి కనీసం 20 వచ్చింటాయని ఆశిస్తున్నాను. మీరు వినింటే, అర్థం చేసుకుంటే. లేదు 23కి 20 వచ్చిన వాళ్ళు యూ కెన్ కంప్లీట్ దిస్ హ్యాపీ. తర్వాత 100 ప్రాబ్లమ్స్ ఆర్ఎస్ అగర్వాల్ కానీ లేకుంటే నెట్కి వెళ్ళి కానీ 100 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఈ వెన్ డయాగ్రామ్స్లో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ 100 సాల్వ్ చేయండి. అప్పుడు మీకు వచ్చేసినట్టు. ఇన్ ది ఎండ్ మళ్ళీ మీరు ప్రెసిషన్ టెస్ట్లకు వచ్చి టెస్ట్ చేసుకోవచ్చు. మా దగ్గరకు వచ్చాక 100% స్కోర్ రావాలి మీకు. ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే, రాని వాళ్ళు 23కి 23 రాలేదు, ఎక్కడ తప్పులు పోయిందో మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసుకోండి, చెయ్యండి. ఆ తప్పులు మళ్ళా రాకుండా చూసుకోండి. చాలా తక్కువే వచ్చినాయనుకో, మొత్తం మళ్ళీ 2-3 సార్లు చూసి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. ఇది కంప్లీట్ అయిపోతే స్టెప్ 1 మీకు వినేశారు, ఇప్పుడు చేసేశారు. చేయడం అంటే స్టెప్ 2, మళ్ళీ ప్రాక్టీస్ మోర్ ప్రాబ్లమ్స్ స్టెప్ 3. ఇవన్నీ మోడల్స్ లాగా రాసి పెట్టుకోండి నోట్స్ ఒక చోట. ఎగ్జామ్ ముందు ఆ పర్టికులర్ ప్రాబ్లమ్స్ చేసుకుంటే చాలు, మీకు అన్నీ కవర్ అయిపోతాయి. మొత్తం మళ్ళీ ఎగ్జామ్ ముందు అన్ని వందల ప్రాబ్లమ్స్ చేయలేం కదా, అది గుర్తుపెట్టుకోవాలి. రివిజన్ కోసము కొన్నే మోడల్స్ పెట్టుకోవాలి, టిపికల్ మోడల్స్. ఈ 23లో ఒక 10 అట్లా టిపికల్ మోడల్స్ అవి పెట్టుకొని ఉండాలా, అవి చేసిస్తూ ఉండాలి. మళ్ళా ఆన్సర్స్ ఉండకూడదు, ఓన్లీ ప్రాబ్లమ్స్ పెట్టుకోండి. తర్వాత చూసుకుంటా ఎప్పుడు కావాలంటే అప్పుడు రివిజన్ చేయాలి దాన్ని. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ మాస్టర్ దిస్. సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ. Please register in precisionacademy.in if you have not yet registered. If you want mentorship or videos or test series or anything, you can call 8101010140 or 50 or 60. Or if you want to talk to me directly, send a message. Don't call me. Please send a WhatsApp message to 85 number and I will definitely get back to you on the same day. మోస్ట్ ప్రాబబ్లీ. కాబట్టి మెసేజ్ చేసి నాతో మాట్లాడండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.